మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనము ఫ్రైడే వీకెండ్ ఏప్రిల్ 22వ తారీఖు. ఎందుకంటే చాలామంది కమెంట్స్లో పాత వీడియోస్ పెడుతున్నారు, డేట్స్ రావట్లేదు అంటున్నారు. అలా లేదు, అన్ని లేటెస్ట్ వీడియోసే వాళ్ళు పెట్టేది. బట్ ఏంటంటే మనము ఫ్రైడే రోజు ఎవ్రీ వీకెండ్ ఫ్రైడే మనము రికార్డ్ చేసి లైవ్ మార్కెట్లోనే నేను రికార్డ్ చేసి ఇస్తున్నాను. అది మీ అందరికి కూడా తెలుసు, కొంతమంది తెలియకుండా కమెంట్స్ పెడుతున్నారు. వాళ్ళ కోసమే నేను ఇప్పుడు డేట్ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఈరోజు మనము ఏప్రిల్ 22వ తారీఖు లైవ్ మార్కెట్లో చేస్తున్నాను, ఫ్రైడే రోజున. అది ఈ వీడియోస్ ఇప్పుడు 12 వీక్స్కి షార్ట్ టర్మ్ చూడండి, ఒక 12 వారాలకి ఈ స్టాక్స్ అన్నీ మీరు మీ పోర్ట్ఫోలియోలో చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మార్కెటు జనరల్గా నిఫ్టీ మనందరికీ తెలిసిందే, ఒక ఒడిదుడుకులతోనే ఉంటుంది. బట్ మనం ఇచ్చే స్టాక్స్ వచ్చి నిఫ్టీకి సంబంధించింది కాదు. ఇది ఒక మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అలాంటిది. అంటే అందుకనే చెప్తున్నాను, ఒక స్మాల్ మార్కెట్, ఒక 1000 కోట్లు, 2000 కోట్లు, 5000, 10,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఇప్పుడు ఈ స్టాక్స్ అన్నీ ఒక ర్యాలీ వెళ్తున్నాయి. అంటే జనరల్గా మార్కెట్ ఎప్పుడు అన్ని స్టాక్స్ ఒకే ర్యాలీ వెళ్ళదండి, ఇది కామన్. ఇది ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఎందుకంటే నిఫ్టీ జనరల్గా నిఫ్టీ 50 కంపెనీకే ఆ వెయిటేజ్. అంటే చూడండి, నిఫ్టీ ఇప్పుడు 17,000 ఉంది, 16,000కి వచ్చినా కూడా నిఫ్టీ స్టాక్స్లోనే తగ్గుతూ వస్తుంది. కానీ మిగతా స్టాక్స్ అన్నీ ఏం పెద్దగా అంటే డిక్లైన్ అంటే మేబీ ఆ ప్రభావం అనేది ఆ రోజు ఉండొచ్చు, 5%, 10% దిగచ్చు. బట్ మళ్ళీ పికప్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది 20-30% కూడా పెరిగిపోతుంది. ఇది కామన్, ఇది మార్కెట్లో. అది అందుకనే ఇలాంటి స్పెక్యులేటివ్ మార్కెట్లో మనం ఏం చేయాలంటే, ఏదేమైనా మనం ఇచ్చే స్టాక్స్ని ఒక డైవర్సిఫికేషన్ చేయండి. డైవర్సిఫికేషన్ చేస్తే మీకు ఆ లాస్ అనేది పెయినే తెలియదు. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, చూడండి, ఒక 10 కంపెనీలో పెట్టినప్పుడు మనకి ఒక 7-8 కంపెనీలు ప్రాఫిట్ వస్తే, ఒక 2-3 లాస్ వచ్చినా కూడా మనకేం ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా చేసుకొని మనం వీకెండ్ ఈరోజు ఫ్రైడే రోజున ఈరోజు 22 ఏప్రిల్ ఫ్రైడే రోజు మనం చెప్తున్నాము. అది మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ నేను 2 టర్మ్స్లో చెప్తాను. ఒకటి బై అబోవ్ అంటే బై అబోవ్, లేకపోతే కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనండి. అది ఫస్ట్ స్టాక్ చూడండి, ప్రైమ్ సెక్యూరిటీస్. చూడండి, ప్రైమ్ సెక్యూరిటీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹109 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 115 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, చూడండి, 115 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 143, 173. ఇవన్నీ వచ్చి నేను ఒక 12 వీక్స్కే చెప్తున్నాను. 12 వారాలకి ఈ స్టాక్స్ అన్ని మీ పోర్ట్ఫోలియోలో పెంచుకోండి. అది చూడండి, ప్రైమ్ సెక్యూరిటీస్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 109 ఉంది. ఇప్పుడు కొనబాకండి. ఈరోజు ఏప్రిల్ 22వ తారీఖు మనం చెప్తున్నాము. బై ఓన్లీ అబోవ్ 115 పైన ఈ స్టాక్ మీరు కొనండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఆన్ మొబైల్ గ్లోబల్. చూడండి, ఆన్ మొబైల్ గ్లోబల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 170 ఉంది. ఇది బై చేయండి. ఈ స్టాక్ బై చేయండి ₹170కి. టార్గెట్ వచ్చి 239 and 300. చూడండి, టార్గెట్ వచ్చి 239,
అండ్ 300. స్టాప్ లాస్ వచ్చి 100 రూపీస్ స్టాప్ లాస్. చూడండి ఇప్పుడు 170 రూపీస్ ఉంది, బై చేయండి. టార్గెట్ 239 అండ్ 300. స్టాప్ లాస్ వచ్చి 100 రూపీస్ స్టాప్ లాస్. ఇక మరొక స్టాక్ వచ్చి నైకా. చూడండి నైకా, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1800 ఉంది, బై చేయండి. ఇంకా డిప్ వచ్చినా కూడా ఇంకా 1600 1500 ఆ రేంజ్ వచ్చినా కూడా మీరు బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 2500. చూడండి టార్గెట్ వచ్చి 2500 అండ్ 3170. 2 టార్గెట్స్ ఇచ్చున్నాను. ఫస్ట్ టార్గెట్ 2520, సెకండ్ టార్గెట్ 3170. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈరోజు ఏప్రిల్ 22వ తారీఖు కరెంట్ మార్కెట్ ప్రైస్ చెప్తున్నాను 1800 రూపీస్, బై చేయండి నైకా. ఇక డిప్ వచ్చినా కూడా 1500 రేంజ్ వచ్చినా కూడా బై చేయండి. స్టాప్ లాస్ వచ్చి 1200 రూపీస్ స్టాప్ లాస్. 86,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2021లో మనకి లిస్ట్ అయింది. అది కాకపోతే మరొక స్టాక్ వచ్చి మాస్ ఫైనాన్షియల్ సర్వీస్. చూడండి మాస్ ఫైనాన్షియల్ సర్వీస్, మాస్ ఫిన్ అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 650 ఉంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబోవ్ 675. 675 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ 884 1100. టార్గెట్ 884 1100. ఇది కూడా 3500 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2017 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి మారల్ ఓవర్సీస్. చూడండి మారల్ ఓవర్సీస్, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూడండి 102 ఉంది, బై చేయండి ఈ స్టాక్ని. టార్గెట్ వచ్చి 122 144. స్టాప్ లాస్ వచ్చి 78 రూపీస్ స్టాప్ లాస్. చూడండి స్టాప్ లాస్ వచ్చి 78 రూపీస్. ఇది కూడా 400 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఎన్ఎస్సిలో 20 years నుంచి ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి, ఈ స్టాక్ వచ్చి కొంతమంది నన్ను కాల్ చేసి అడిగారు, అందుకని ఈ స్టాక్ నేను రికమెండ్ చేస్తున్నాను. వాస్కాన్ ఇంజనీరింగ్. వాస్కాన్ ఇంజనీరింగ్, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 27.70 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 29 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, చూడండి 29 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 40 రూపీస్ అండ్ 50 రూపీస్. స్టాప్ లాస్ వచ్చి 20 రూపీస్ స్టాప్ లాస్. అది ఇది వచ్చి 600 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి టిఐ ఇండియా. చూడండి ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్. టిఐ ఇండియా ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1750 ఉంది. చూడండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1750 ఉంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబోవ్ 1800. 1800 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 2125 2462. చూడండి టార్గెట్ వచ్చి 2125 2462. స్టాప్ లాస్ వచ్చి 1400 రూపీస్ స్టాప్ లాస్. టిఐ ఇండియా, ఇది ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, 33,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. కాకపోతే మరొక స్టాక్ వచ్చి టాల్బ్రోస్ ఆటో. చూడండి టాల్బ్రోస్ ఆటో, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ఈరోజు ఏప్రిల్ 22వ తారీఖు చెప్తున్నాను 500 రూపీస్ ఉంది. ఈ స్టాకు బై చేయండి. టాల్బ్రోస్ ఆటో టార్గెట్ వచ్చి 715 అండ్ 866. స్టాప్ లాస్ వచ్చి 410 రూపీస్ స్టాప్ లాస్. 600 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. అది చూడండి ఇప్పుడు నేను డిఫరెంట్ టైప్స్ చెప్పున్నాను. కరెంట్ మార్కెట్ ప్రైస్ బై చెప్పున్నాను, తర్వాత బై అబోవ్ చెప్పున్నాను క్లియర్గా. అది ఈరోజు మనము ఏప్రిల్ 22వ తారీఖున మన స్టాక్స్ అన్నీ మీకు ఇచ్చున్నాను ఈ వీకెండ్కి. అది ఇవన్నీ మీకు నెక్స్ట్ వీక్లో వాళ్ళందరూ మీకు దీన్ని కరెక్ట్గా ఎడిట్ చేసి మీకు డెఫినెట్గా మీకు అందిస్తారు. అది సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.
ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి, మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. థ్యాంక్ యూ.